Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah chapter 15 verse 20. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం నుండి తీసుకొనబడింది. I am with thee to save and to deliver thee. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును. As you read through the book of Jeremiah, ఇర్మియా గ్రంథాన్ని మనం చదువుతా ఉంటే it becomes quickly apparent just how difficult ministry Jeremiah had. ఇర్మియా చేసిన పరిచర్య ఎంత కష్టమైనదిగా ఉండిందో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. In fact, reading the opening verses of this very chapter highlights this reality. వాస్తవంగా మనము ఈ అధ్యాయం యొక్క మొదటి వచనాల్లోనే ఆ సత్యం మనకు కనబడుతుంది. Judah's wickedness had become so great. యూదా దుష్టత్వము బహు గొప్పగా ఉండింది, ఘోరమైనదిగా ఉండింది. God was telling, దేవుడు చెప్తా ఉన్నాడు, even Moses and Samuel pray, I will not accept them. మోషే సమూయేలు ప్రార్థన చేసినా నేను వారిని మాత్రం అంగీకరించాను. Moses and Samuel were greatest interceders for God's people. మోషే సమూయేలు ఎట్లాంటి వారంటే దేవుని ప్రజల కొరకై విజ్ఞాపన చేసిన వారిలో చాలా గొప్పవారు వాళ్ళు. And in verse 6, 6వ వచనంలో he says, I am weary of relenting. ఏమంటాడైనా, నేను వెనుక తీసే విషయంలో విసర్జించున్నాను వాళ్ళని అంటాడు. And on a number of occasions, God had relented from allowing the disaster. అనేక సందర్భాల్లో He has not allowed any disaster. వారి మీదకి ఏ ఉపద్రవాన్ని ఆయన తీసుకొని రాలేదు. But the people remained stubborn in spite of Jeremiah's preaching. అయితే ప్రజలు ఇర్మియా ఇంతగా బోధిస్తున్నా ప్రకటిస్తున్నా గానీ వాళ్ళు మొండితనాన్ని అవలంబించారు. Jeremiah was an honest prayer warrior. ఇర్మియా మాటకు వస్తే ఆయన ఎంతో యథార్థంగా ప్రార్థన చేసిన వీరుడైన. Being determined is the quality of the man of God. చూడండి, ఒక పట్టుదలతో లేదా ప్రతిష్ఠించుకునుట అనేది ఒక దైవజనునికి ఉండే లక్షణం. It is what keeps them going when the going gets tough. చూడండి, మన మార్గము ఎంతో కఠినమైనదిగా ఉన్నప్పుడు దిట్టగా ఉన్నవారు, బలమైన వారు సాగిపోతారు. They go forward though all are against them. అందరూ వారికి విరోధంగా ఉన్న వాళ్ళు మాత్రం సాగిపోతూనే ఉంటారు. God tells Jeremiah that he will be a wall to the people. దేవుడు ఇర్మియాతో ఏమని చెప్తున్నాడు అంటే, నీవు ప్రజలకి ప్రాకారముగా ఉండు. And Jeremiah had a message to pass on. ఇర్మియా వారికి అందించడానికి ఆయన వరకు వర్తమానం ఉండింది. But the people are not willing to hear the message. కానీ ప్రజలేమో ఆ వర్తమానం వినడానికి ఇష్టపడడం లేదు. Moreover, they would fight against him. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇర్మియాకి విరోధంగా పోరాడుతున్నారు. God says, yet Jeremiah would not be overcome. He will not be defeated. ఆయనను దేవుడు ఏమన్నాడు, ఇర్మియా ఏమి ఓడిపోడు. God promised to rescue and save him. దేవుడు తనని విడిపిస్తాను, రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. Same with us also. అది మనతో కూడా అదే జరుగుతుంది. When God gives a message to give out, దేవుడు మరి విడుదల కొరకైనటువంటి సందేశాన్ని ఇచ్చినప్పుడు, suppose God has given you a message to pass on, ఒకవేళ మరి ఇతరులకు అందించడానికి దేవుడు వర్తమానం ఇస్తే pass it on to the people. ప్రజలకు దాన్ని అందించాలి. Many people may fight against you because of the message. ఆ వర్తమానాన్ని బట్టి చాలా మందికి విరోధంగా పోరాటానికి రావచ్చు. Many fight against the message and also the messenger. చాలా మంది ఆ వర్తమానానికి విరోధంగా, వర్తమానికుడికి విరోధంగా కూడా పోరాడతారు. The world and even some people in the church do not want to hear the message. లోకము గాని సంఘములో ఉన్న వారు కూడా కొంతమంది ఈ సందేశం, ఈ వర్తమానం వినడానికి ఇష్టపడరు. Actually they need that message, but they become so stubborn. వాస్తవంగా ఆ వర్తమానం వాళ్ళకి అవసరమే, కానీ వాళ్ళు మొండితనం ఉంటుంది. They వాళ్ళు won't hear the message. వాళ్ళు ఆ సందేశం వినరు. And they trouble the messenger also. ఆ వర్తమానికుని కూడా ఇబ్బంది పెడతారు. I tell you, brothers and sisters, సహోదరి సహోదరులారా, మీతో చెప్తున్నాను, you are not going to get a medal for being a faithful disciple, at least not in this lifetime. నువ్వు ఈ జీవిత కాలంలోనైనా గానీ కనీసం నువ్వు నమ్మకమైన By being a faithful disciple, you will not get a medal in this lifetime. నమ్మకమైనటువంటి శిష్యుడిగా ఉన్న కారణాన్ని బట్టి జీవిత కాలంలోనైనా నీకు ఏ బహుమతి, ఏ పథకాలు రావు. There will be no parades honoring you for your spiritual or moral courage. నీవు ఆత్మీయమైనటువంటి నైతికమైన ధైర్య సాహసాన్ని నీవు ప్రదర్శించిన కారణాన్ని బట్టి నీ కొరకు కవాతులేమి నిర్వహించరు. Nobody appreciates you for overcoming the temptation. శోధనని నువ్వు జయించిన కారణాన్ని బట్టి నిన్ను ఎవరు మెచ్చుకోరు. Oh, there is no lifetime award, achievement award for faithful discipleship. నమ్మకంగా నీవు శిష్యత్వం చేసిన కారణాన్ని బట్టి జీవితకాల పురస్కారాలు నీకేమి రావు. There are no platinum plaques or trophies or Oscars for such people. కాబట్టి అలాంటి వారికి ఎలాంటి కూడా మరి ప్లాటినమే కానీ లేకపోతే ఆస్కర్ పురస్కార అవార్డ్స్ ఇట్లాంటి ఏమి రావు. But when we stand before God, అయితే దేవుని ఎదుట నిలబడినప్పుడు the victors or overcomers will be given credit for their victories. విజయవంతులైన వారికి వారు సాధించిన విజయాన్ని బట్టి వారికి ఘనత ఉంటుంది. The world may be willing to heap up prizes to the scientists, to the athletes,
actors, etc. ఈ లోకం మాటకు వస్తే శాస్త్రవేత్తలైన వారికి, నటించే వారికి, ఆ గొప్ప గొప్ప వారికి వాళ్ళు ఏ బహుమతులు, ఏ పురస్కారాలను వాళ్ళు ఇస్తుండొచ్చు. Remember, this problem is not a new problem. గుర్తుపెట్టుకోండి, ఈ సమస్య అనేది కొత్తదేమి కాదు. It was during the years 625 to 575 BC. క్రీస్తు పూర్వము 625 నుండి 525 ఆ కాలం, 575. 575 ఆ కాలం అనుకుంటా. When the prophet Jeremiah did his work very faithfully. యెరెమీయా ప్రవక్త తన పని నమ్మకంగా చేసినప్పుడు, Oh, it was a discouraging time to a man of God. దైవజనుడిగా ఆయనకు ఎంతో నిరుత్సాహకరమైనటువంటి సమయంగా The ఉంది. nation Judah was behaving just like today's world. యూదా జనాంగం ఈ రోజు ప్రపంచం ఎట్లా ప్రవర్తిస్తుందో ఆనాడు వాళ్ళు అట్లా ప్రవర్తించారు. Faithful people were troubled. నమ్మకస్తులైన వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Dear ones, ప్రియులారా, Jeremiah knows that God was aware of the circumstances which he was facing. చూడండి, ఇర్మియా తాను ఏ కష్టాలు గుండా వెళ్తున్నాడో దేవుడికి తెలుసు అన్న సంగతి ఆ గ్రహింపులో ఉన్నాడు. God was aware of the moral and spiritual collapse of Judean society. మరి యూదా సమాజంలో వారు ఆత్మీయమైన నైతికమైన పతనంలో ఉన్నారన్న సంగతి అది ఎరుకలో ఉంది. And God is aware of the same even in our own society today. ఈనాడు మన సమాజంలో జరిగే ఈ పరిస్థితుల గురించి కూడా దేవుడికి అంతా తెలుసు. Jeremiah was asking the Lord to intervene. ఇర్మియా దేవుడిని జోక్యం చేసుకోమని అడుగుతున్నాడు. Much of Jeremiah's work had to do with pointing out the people's error and calling them to repentance. ఎక్కువ శాతం ఇర్మియా యొక్క సేవ పరిచర్య ప్రజలు చేసిన పొరపాట్లు, తప్పిదాలని ఆయన ఎత్తి చూపిస్తూ వారిని నేరుగా వారితో మాట్లాడినవాడు. And he was calling them to repentance. వారిని మారుమనసు పొందమని అడిగినాడు. He was announcing the grave consequences of their continuing apostasy. ఎడతెగక వారి భ్రష్టత్వంలో ఉంటే దానికి పరిణామాలు మీరు ఎదుర్కొంటారని ధైర్యంగా చెప్పినాడు. For doing that ministry, ఆ సేవ చేయడానికి he has not received any applause, but he became lonely. ఆయనకి ఏ మెప్పు దొరకలేదు గాని ఒంటరి వాడైనాడు. He was lamenting in verse 18. 18వ వచనంలో విలపిస్తా ఉన్నాడు. In such a situation, అట్లాంటి పరిస్థితిలో the Lord gave assurance in verse 19 and 20. 19-20 వచనాల్లో దేవుడు ఆయనకి ఒక నిశ్చేతను భరోసానిచ్చాడు. In return, God is telling to Jeremiah, అందుకు బదులుగా దేవుడు ఇర్మియాతో చెప్తున్న మాట, Jeremiah must resolve not to compromise truth with others in order to become acceptable to them. కాబట్టి మరి వారు ఈయన ఇష్టపడినట్లుగా ఇర్మియా ఏమి వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏమి రాజీ పడిపోలేదు. వాళ్ళు చేసిన He పనులకనే రాజీ should పడలేదు. not compromise. ఆయన అక్కడ రాజీ పడకూడదు. ఆయన And God is promising to make Jeremiah strong like a bronze wall. దేవుడు ఇత్తడి ప్రాకారంగా నీ ఉంటావని ఇర్మియాతో వాగ్దానం He చేస్తున్నాడు. assures Jeremiah that ultimately he will prevail. చివరికి ఇర్మియా నిలుస్తాడని నిశ్చయం పరిచినాడు ఆయన. If we apply the same truths to our lives today, ఇదే సత్యాన్ని నేడు దిన మన జీవితాలకు అన్వయించుకుంటే the Lord is promising to strengthen us in perilous times. దేవుడు ఇలాంటి అపాయకరమైనటువంటి ఈ దినాల్లో మనల్ని బలపరుస్తాను అంటున్నాడు. Philippians 4:13, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13, Hebrews 4:16. హెబ్రీ 4:16. If we maintain our walk with the Lord, దేవునితో నడకని మనం కొనసాగిస్తే there is nothing that can defeat us. మనల్ని ఓడించగలిగేది ఏదీ లేదు. You can read leisurely Romans 8th chapter 35 to 39. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుండి 39 వచనాలని తిరిగి సమయంలో చదువుకోండి. God is not a debtor to anyone. దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. What God is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు? I own you, you are mine. నీవు నా సొత్తువి, నిన్ను నేను నా సొంతం చేసుకున్నా. Though the people considered Jeremiah as a man of strife, ప్రజలు ఇర్మియాని ఈయన తంటాల మరి లేదా వివాదాలు సృష్టించేవాడు అని అనుకున్నా, God is telling, దేవుడు చెప్తున్న మాట, except to be so, they will fight against you. Expect to be like that only. కాబట్టి అట్లా జరుగుతుందనే నువ్వు అనుకుంటూ ఉండాలి. నీకు విరోధంగా పోరాటం చేస్తూనే ఉంటారు. Jeremiah's protector and his mighty deliverer is God. ఇర్మియాని కాపాడువాడు, ఆయనని విడిపించేవాడు, బలమైన వాడు దేవుడే. God is not telling to Jeremiah that you will not have any trouble. నీకు ఏ కష్టాలు ఇబ్బందులు రావని దేవుడు ఇర్మియాతో ఏం చెప్పడం But what he is telling, మరేమని చెప్తున్నాడు? when you face difficulties, I am there to deliver you. That is his promise. నువ్వు కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు నేను నిన్ను విడిపించేవాడను, అది వాగ్దానం In our చేస్తున్నాడు. lives also, when we stand for God, మన జీవితాల్లో కూడా దేవుని కొరకు నిలబడినప్పుడు people will not honor us. ప్రజలు మనల్ని ఏం గౌరవించరు, They కనపరచరు, persecute us. మనల్ని హింసిస్తారు. Even God's people sometimes may scandalize our names. దేవుని పిల్లలే కొన్ని సందర్భాల్లో మన పేరు చెడగొట్టి చెడ్డగా మాట్లాడతారు. మన God గురించి. is our deliverer and God is our refuge. అయితే దేవుడే మనల్ని విడిపించేవాడు, దేవుడే మనకు ఆశ్రయం. There are many things that appear very frightful, but they cannot hurt us. ఎన్నో విషయాలు భయభ్రాంతులు కల్పించేవిగా ఉంటాయి, కానీ అది ఏ హాని చేయలేవు. God మనకి is our protection. దేవుడే మనకు భద్రత. Therefore, let us be faithful to our calling and go forward in that calling. కాబట్టి మన పిలుపుల నమ్మకస్తులంగా ఉంటూ ఆ పిలుపులో ముందుకు సాగిపోదాం. Not only you today, but the people of God in various ages, when they stood for God,
They suffered and suffered. ఇది నాన్న నీవు మాత్రమే కాదు, తరతరాల్లో నుండి దేవుని కొరకై నిలబడిన వారు, నమ్మకంగా ఉండిన వారు ఎన్నో శ్రమలు, హింసలు పొందినారు. Disciples were beaten regularly. శిష్యులు రోజు దెబ్బలు తినేవారు. Paul was beaten regularly. పౌలు రోజు దెబ్బలు తినేవాడు. Daniel was thrown into lion's den. దానియేలు సింహపు గుహలో పడవేయబడ్డాడు. Shadrach, Meshach, Abednego to the fiery furnace. శద్రక్ మేషక్ అబేద్నెగోలు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో How many పడవేయబడ్డాడు. difficulties Joseph underwent, we all know, for no fault of his. యోసేపు ఏ తప్పు చేయకుండా నిష్కారణంగా మరి ఎన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది. Why Abel was killed? హేబేలు ఎందుకు హత్య చేయబడ్డాడు? Right from the beginning. ఆది నుండి కూడా When you stand for God, నువ్వు దేవుని కొరకు these నిలబడినప్పుడు difficulties will be there. ఈ కష్టాలు ఉంటాయి. People will persecute you. ప్రజలు నిన్ను హింసిస్తారు. I say believers will persecute you. నేను చెప్తున్న మాట, ఈ విశ్వాసులే నిన్ను హింసిస్తారు. But God is our protector. అయితే దేవుడు మనల్ని కాపాడువాడు. And having the promise of God, let us go forward. దేవుని వాగ్దానం చేపట్టి ముందుకు సాగుదాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, in advance only you have told what will happen to us when we stand for you. మేము నీ కొరకు నిలబడినప్పుడు ఏమి జరగబోతుందో ముందుగానే మీరు చెప్పినారు. The world will not honor us. లోకం మమ్మల్ని కనపరచదు. They will honor actors. ప్రభు నటించే వారిని కనపరుస్తారు, They may honor scientists. శాస్త్రవేత్తల్ని But కనపరుస్తారు. we will not get any awards for our standing for the Lord. అయితే మేము దేవుని కొరకు నిలబడిన కారణాన్ని బట్టి మాకే బహుమతులు రావు. But you are the righteous judge. అయితే నీవు నీతి గల న్యాయాధిపతి, You are the rewarder. దేవా నీవు బహుమానం ఇచ్చేవాడు. One day we are going to receive our reward. ఒక దినాన్న మా బహుమానం మేము పొందనే ఉన్నాం. It is not a temporal one, it is eternal one. అది తాత్కాలికమైనది కాదు, అది నిత్యమైనది. Having our eyes upon that reward, we may go forward with much patience and also with determination. మా చూపు ప్రభు, మా దృష్టి ఆ బహుమానం పైన ఉంచి ఎంతో ఓపికతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోవడం. Thank you, O Lord, for the lives of people like Jeremiah. ఇర్మియా లాంటి ప్రజల జీవితాన్ని బట్టి వందనాలు Help చేస్తాం. us to meditate their lives and be strengthened. వారి జీవితాలను ధ్యానం చేస్తూ బలపరచబడడానికి సహాయం చేయండి. Guide us throughout this day. దినమంతా మమ్మల్ని నడిపించండి. We do pray in the redeeming name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి విమోచించే నామములో, విడుదలనిచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.